మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతానికి నేను ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశానికి వచ్చిన. ఇదే ఖాళీ ప్రదేశంలో అందశ్రీని సమాధి చేయబడ్డాడు. ఇక్కడే ప్రభుత్వ లాంఛనాలతో ప్రముఖ గేయ రచయిత జే హే తెలంగాణ జనని జనకేతనం అనే గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ఈరోజు మనం పాడుకుంటున్నాం. పాటలు రాసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇదే ప్లేస్లో సమాధి చేయబడ్డాడు. ప్రస్తుతం నేను ఇదే ప్లేస్లో ఉన్నా. ఒక్కసారి మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం ఒకసారి. మనం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం ఒకసారి. మనం అందశ్రీకి స్మృతివనం కట్టిస్తాం, ఖచ్చితంగా ఆయన లేని లోటు మేము తెలంగాణ ప్రజలకు చూపిస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. సో ఈరోజు అందశ్రీని గాలికి వదిలేసారు. ఇప్పుడు నేను తిరుగుతున్న ప్రదేశం మొత్తం అందశ్రీ సమాధికి కేటాయించబడ్డది, ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఈ చెట్లు కనిపించే చెట్లన్నీ కూడా ఎవరో మనుషులు నాటిన చెట్లు కావు. ఇవి మెయింటెనెన్స్ లేక ఎవరు పట్టించుకోక ఇట్లా పిచ్చి చెట్లు పెరిగినాయి. సో ఇప్పుడు ఇదే ప్లేస్లో ఉన్న నేను కింద మీకు చూపించొద్దు కానీ చాలా దారుణంగా ఇదే ప్లేస్లో చాలామంది పీపుల్ వచ్చి ఇక్కడ బాత్రూంలకు కూడా ఇక్కడికి వస్తున్నారు. చాలా దరిద్రమైన పరిస్థితుల్లో ఈ ప్లేస్ ఉంది. ఇప్పుడు మనం స్మృతివనం కట్టిస్తాము, లేకపోతే పవిత్రమైన ప్లేస్గా మేము చూపిస్తాము అని ప్రభుత్వం చెప్పుకున్నది కదా. ఇంత పవిత్రంగా ఎందుకు చూపిస్తున్నారు? సెప్టింగ్ ట్యాంకులు సులభ్ కాంప్లెక్స్లలో వచ్చే స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తుంది ఈ ప్లేస్లో. అంటే ఇట్లాంటి వాటికి ఈ ప్లేస్ అడ్డా అయిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఈ ప్లేస్ అడ్డా అయిపోయింది. హైవే పక్కనే ఉంటుంది. ఒక్కసారి అక్కడ చూపి, ఇది మెయిన్ రోడ్డు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది మనకి. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే భువనగిరి వెళ్ళే మెయిన్ హైవే ఇది. ఈ పక్కనే ఉంది ఈ ప్లేసు. ఒక్కసారి అందశ్రీ సమాధి చూడండి మీరు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఎండలో ఇంత ఎండ కొడుతుంది కదా, పైన ఆయనకి కనీసం నీడ కూడా లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది మన ప్రభుత్వం. కనీసం సమాధానాలా బొందానాలా మీరే చెప్పాలి. కనీసం ఆ బొందకి నీడను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. సమాధి చేసి అలా వదిలిపెట్టరు. సమాధి కట్టించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉందా? స్మృతివనం కట్టిస్తామని ఎందుకు ప్రగల్భాలు పలికిరు గతంలో? మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. వారి స్మృతివనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ కోసం పాటలు పాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా క్రియాశీలక పాత్ర ఉన్నది అందశ్రీది. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో వీడియో చేస్తామని నేను కూడా జన్మలో అనుకోలేదు. సో ఆయనని అనాథగా వదిలేసారు. ఈరోజు అనాథగా వదిలేసారు. కనీసం సమాధి కట్టించవచ్చు కదా. 6 నుంచి 7 నెలలు అవుతుంది. ఇప్పుడు స్మృతివనం పక్కన పెడదాం, స్మృతివనం తర్వాత కట్టించుకోండి. కనీసం ఆయనకి ఉండడానికి నీడ పెట్టాలి కదా. పైన ఒక కప్పు లాంటిదో, ఒక చిన్న రేకుల షెడ్ లాంటిదో కనీసం నిర్మించకుండా అలా గాలికి వదిలేస్తే, ఇగో ఇక్కడ ఒక బోటు కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు, చూపించే ప్రయత్నం చేస్తా. అందశ్రీ అమర్ హై, ఈ ప్లకార్డును చూడండి ఒకసారి మీరు. అందశ్రీ అమర్ రహే, ఈ ప్లకార్డును చూడండి. కనీసం మెయింటెనెన్స్ లేదు ఇక్కడ, కనీసం మెయింటెనెన్స్ లేదు. సో ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు అందశ్రీ బొంద కనపడుతోంది. బొంద అనడం నాకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. నిజానికి ఇది బొందనే, సమాధి కాదు. సమాధి అంటే ఇట్లాంటి మహానుభావులకి తలుచుకుంటే అద్భుతమైన సమాధులు కట్టొచ్చు. స్మృతివనం ఇవన్నీ పక్కన పెడదాం, తర్వాత సంగతి అదంతా ముచ్చట. ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు ఈరోజు రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టట్లేదు? ట్యాంక్ బండ్ మీద ఎందుకు పెట్టట్లేదు? మీరే కదా గతంలో అందశ్రీని రాజకీయాలకు వాడుకున్నారు కదా. పాడే మోయంగానే అయిపోయిందా? బాధ్యత తీర్చుకున్నారా? రుణం తీర్చుకున్నారా అప్పుడే అందశ్రీది? సో తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ కోసం ఆయన ఎంతో కృషి చేసిండు, పాటలు పాడిండు. సో సరే, మీరు మాట్లాడితే గత ప్రభుత్వం అందశ్రీని గుర్తించలేదు, పట్టించుకోలేదని మీరు మాట్లాడారు కదా. సరే అది పక్కన పెడతాం. మీరు వచ్చిన తర్వాత అందశ్రీకి ఇచ్చిన గౌరవం ఏంది? ఇదేనా? మీరు ఒకసారి చూడండి. అనాథల అందశ్రీ సమాధి ఈరోజు మనం చూస్తున్నాం. అనాథగా మిగిలిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఇదే హైవే మీద మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది పోతుంటారు భువనగిరికి. ఇప్పుడు దళిత ఎమ్మెల్యేలం మేము అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడికి పోయారు ఈరోజు?
ఒకసారి మనం దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అడ్లూరి లక్ష్మణ్ గారికి ఫోన్ చేద్దాం. మినిస్టర్ గారు ఫోన్లు ఎత్తితే బాగుంటుంది. అంటే ఒకసారి మనం ఆయన ఏం మాట్లాడతాడు, మరి ఏమైనా క్లారిటీ ఇస్తాడా? ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి చెందిన గాయకుడు కదా ఆయన. ఈయన కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మినిస్టర్ కదా. మరి ఈయన రెస్పాండ్ అవుతాడా? ఎత్తుతలేడు ఫోను. ఒకసారి మందుల సామేల్కి ఫోన్ చేద్దాం మనం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారికి ఫోన్ చేస్తున్నాం మనం. మరి ఆయన రెస్పాండ్ అవుతాలో కాడో చూద్దాం ఒకసారి. హలో అన్నా, సామేల్ అన్న. అన్న నేను భార్గవనే, సత్యాగ్రహి టీవీ రిపోర్టర్. హలో, సత్యాగ్రహి టీవీ రిపోర్టర్ అన్న, జర్నలిస్ట్ భార్గవ్. నాన్న ఏం లేదన్నా, ఈ అందశ్రీ సమాధి 6 నెలలు అని చెప్పారు కదా, కట్టిస్తాం, స్మృతివనం పెట్టిస్తామని చెప్పి. కనీసం ఇక్కడ ఒక సమాధి కూడా కట్టించలేదు. దీని మీద ఏమైనా ప్లాన్ ఉందా అన్న? ప్రభుత్వం కట్టిస్తుంది. ఓకే, అంటే ఒక బొందలాగా మిగిలిపోయింది. కనీసం ఒక కప్పు లేదు, ఒక రేకుల షెడ్ లేదు. ఎండకి మొత్తం ఇదైపోతున్నది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కట్ చేసిండు. ఇంటలేరు అసలు, వినాలి కదా ఫస్ట్, వినాలి కదా. సరే 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 అని చెప్పి ఫోన్ కట్ చేసిండు. ఎట్లా అన్నా మీరు జర మీ మీద అంతో ఇంతో రెస్పెక్ట్ ఉంటుంది అందరికి, చూసే వాళ్ళకి. వేముల వీరేశం గారికి ఫోన్ చేద్దాం. ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, నకరకల ఎమ్మెల్యే అనుకుంటా, నకరకల ఎమ్మెల్యేనే. ఫోన్ ఎత్తే పరిస్థితి అయితే లేదు. అడ్లూరి లక్ష్మణ్ గారికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తితే కట్ చేస్తుండు ఫోన్. సో స్మృతివనం కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు ఒక్కసారి ఈ బొందని చూడండి. ఈ బొందని చూసి మేము దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి కట్టియట్లేదా, లేకపోతే అడగండి, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడగండి. పాడే మోయంగానే సరిపోదు కదా. ఇప్పుడు ఆయన అనాథలాగా ఆయన బొంద ఈరోజు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆయన చూస్తామని అనుకున్నాం మనం. కనీసం రేకుల షెడ్ అనేయండి పైన. సో వరుస ఎపిసోడ్లతో మనం ఇదే సమాధి దగ్గర వీడియోలు చేయబోతున్నాం. ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేదాకా, స్మృతివనం కట్టించేదాకా, సమాధి కట్టించేంత వరకు ఈ వీడియోలు ఇట్లనే వరుస కథనాల రూపంలో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.